హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే మనము కంద మొక్కకి పుచ్చేసుకుంటున్నామండి. మహాలయ అమావాస్య అని. మాకు ఈ మహాలయ అమావాస్య ఆనమాయండి. అందుకని ఈ మహాలయ అమావాస్య రోజు పుచ్చేసుకుంటున్నామండి. ఇంకోండి కథ చదువుకొని పొలాలమ్మంటే ఎవరో కాదండి, పోలేరు అమ్మవారు. ఇది పూజ ముఖ్యంగా పిల్లల కోసం చేస్తుంటామండి. అందుకని చెప్పేసి మన పిల్లలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి మెయిన్గా ఈ కందమ్మ తల్లికి పూజ చేసుకుంటామండి. చూసారా, పసుపు కొమ్ము అవన్నీ కూడా కట్టాలి. ఇంకోండి పసుపు కొమ్ము అయితే నేనైతే కట్టాను. ఇంకోండి నైవేద్యానికి వచ్చేసరికి ఆవు పాలు అండ్ బెల్లం, వడపప్పు, చలిమిడి ఇవి నైవేద్యంగా పెట్టామండి. కొంచెం చెప్పినాక అన్నం రైస్ అది వండుకున్నాక ఈరోజు ముఖ్యంగా కూర వండుకోకూడదండి. కలగాయ పులుసు అని అన్ని రకాల కూరగాయలు వేసుకొని పులుసు పెట్టుకుని ముద్దపప్పు వండుకుంటారు. అది ప్లస్ అది ఆరిది అంటాం కదా, ఆ ఆరిది నైవేద్యం పెట్టుకుంటామండి. మీకు కూడా ఈ పోలేరమ్మ ఆశీస్సులు కలగాలని మీకు మీ పిల్లలకి నేను ఆశిస్తున్నాను. మన వెంకటదుర్గ యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం ఫ్రెండ్స్. హ్యాపీ సండే.